సినిమాల్లో కాకుండా ఇంట్లో మీరు ఎప్పుడన్నా వసుంధర గారికి ఐ లవ్ యూ అని చెప్పారా? నీకు ఎందుకే మొగుడు పెళ్ళాలి మధ్య నీకెందుకు? నా ఆన్సర్ చెప్పతే చెప్పాను, డేర్ ఉంది సార్ ఇందులో అని. అమ్మ ఫోన్ ఏమన్నా వసుంధర గారికి ఫోన్ చేయాలి సార్ 1 minute. అని తెలుసు, నన్నే ప్రేమిస్తాడు. ఇంకా మళ్ళీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ అన్నాడు. ఇప్పుడు నమ్మకూడదు. పడుకున్న వాళ్ళు లేపి పడుకున్నావా అన్నట్టు పడుకున్న వాళ్ళు లేపి ఐ లవ్ యూ అంటే ఉంటుంది. పర్లేదు పడుకోలే అటు తిరిగి అంటారు. ఏం రానా నువ్వు అడిగితే నేను దానికి చెప్పలేనా? నాతో ఇలా ఆడుకోవడం భామ్యమా? ఫోన్ వచ్చింది. రెడీ ఫర్ ద డేరా సార్? అది డేర్ కోసం మీ చేతులు పెట్టారు. ల్యాండ్ లైన్ కి చేయనా సార్, సెల్ కి చేయనా సార్? సెల్లికమ్మా 1 2 3 4 ఎస్. అది కూడా నాకు గుర్తులేదు. వైఫ్ నంబర్ కూడా గుర్తులేదు. చూడు ఆ పాట చూడు చూడు. హలో వసుంధర గారు, నేను రానా అని మాట్లాడుతున్నానండి. గుడ్ ఈవినింగ్ అండి. 1 క్వశ్చన్ అండి. మీకు బాలకృష్ణ గారు ఎప్పుడన్నా ఐ లవ్ యూ అని చెప్పారండి? ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్నారండి. సరే వసు ఐ లవ్ యూ. బాలకృష్ణ ప్రేమ అంటే ఎంత స్వచ్ఛమైందో నీకు తెలుసు, ఎంత నిర్మలమైందో నీకు తెలుసు. వసుంధరకి తెలిసినంత బాలకృష్ణ ప్రేమ ప్రపంచానికి తెలియదని నీకు తెలుసు. ఐ లవ్ యూ వసుంధర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇదిగో ఎంత చెప్పాలంటే చెప్పు, నేను చెప్పిందంటే ఏదైనా కవరింగ్ చేసుకో. ఐ నో యూ ఆల్వేస్ లవ్ మీ అన్నా. అయ్యో థ్యాంక్ యూ అండి. సారీ ఫర్ బాదరింగ్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్. ఆవిడ సిగ్గుపడుతుంది. అంతే సార్ నా దగ్గర ఉన్న క్వశ్చన్స్. సో మీ మ్యారేజ్ బుక్ నుంచి నేను కొన్ని లీవ్స్ తీసుకుంటా. రానా ఇన్నాళ్ళు గుట్టుగా కాపురంగా చేసుకుంటున్నా, మొత్తం బట్ట బయలు చేసావు. నంబర్ 1 యారీ కాదు, ఇది అన్స్టాపబుల్. ఇక్కడ నుంచి నేను అడుగుతా. సార్ మీకు పెళ్ళి 39 years అయింది, అంత హ్యాపీగానే ఉంటుంది. నాకు పెళ్ళి 2 years కూడా కాలేదు. సో జాగ్రత్తగా ఆడతాను ఈ గేమ్. నీ గేమ్స్ ఆడితే 39 సంవత్సరాలు లాక్కొచ్చాను అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పమ్మా, ఇంట్లో కాకుండా బయట ఎప్పుడైనా లవ్ యూ చెప్పావా పెళ్ళైన తర్వాత? ఛాన్స్ నో ఛాన్స్. ఓకే, నిజం చెప్పేసి అంటే సినిమాలో చెప్పడానికి కూడా హీరోయిన్ లేదు. అవును, ఎడిటింగ్ లేపేస్తాను. ఎడిటింగ్ లేపేద్దాం. లేదు సార్, ఎడిటింగ్ లేకపోతే ఇంట్లో నుంచి లేపేస్తారు సార్. ఎందుకు అనవసరంగా మీరు వాళ్ళు ఎడిటింగ్ లేదు. ఇంట్లోనే ఎడిటింగ్ అయిపోతుంది. టోటల్ ఎడిటింగ్ అయిపోతుంది పై నుంచి కింద దాకా.